Hi friends, welcome to my channel. If you like this video, please do subscribe and like the video. ఈరోజు ఈ ప్లేలిస్ట్లో మనం అప్లైడ్ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం. ఇందులో నేను జేఎన్టీయూ పోర్షన్ కవర్ చేస్తున్నాను, జేఎన్టీయూహెచ్ పోర్షన్ కవర్ చేస్తున్నాను. R22 రెగ్యులేషన్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళది సిలబస్ తీసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు యూనిట్ 1 నుండి స్టార్ట్ చేద్దాం. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇంపార్టెంట్గా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కన్షార్ట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఈ యూనిట్లో ఫస్ట్ మనం 2AB ఆర్ 3AB ఆన్సర్స్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఇందులో ఫస్ట్ యూనిట్లో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1లో క్వాంటమ్ మెకానిక్స్ అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ సాలిడ్స్. అయితే మనం ఫస్ట్ టాపిక్ ఇంట్రొడక్షన్ టు క్వాంటమ్ ఫిజిక్స్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్లాసిక్ ఫిజిక్స్. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ని క్వాంటమ్ మెకానిక్స్ కానీ క్లాసిక్ ఫిజిక్స్ కానీ అంటారు. ఓకే, నేను కంప్లీట్ వీడియోలో ఏమేమి పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానో అవి అన్ని పాయింట్స్ రాశాను ఇక్కడ. ఒకవేళ ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇఫ్ నాట్ మీకు తెలుగులో చెప్తే బాగుండు, అర్థమవుతుంది, తెలుగులో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని అనుకొని నేను తెలుగులో మాత్రమే చెప్తున్నాను. సో మీకు కంప్లీట్ వీడియోస్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పాయింట్. It is a branch of physics that studies about behavior of a matter and energy, at which we learn about the properties and behavior of atomic and subatomic particles. అంటే ఇప్పుడు మనము ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది క్వాంటమ్ ఫిజిక్స్లో మనం దేని గురించి చదువుకుంటామంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ గురించి చదువుకుంటాం. మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క దాని ప్రాపర్టీస్ గురించి చదువుకుంటాం. అయితే అందులో అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీలో మనకు ఉండేవేంటి అటామిక్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్లీ మనం చదువుకునేది ఆటమ్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క బిహేవియర్ గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఏంటేంటివి? కాన్సెప్ట్ 1 ఏంటి అంటే పార్టికల్స్ గురించి చదువుకుంటాం. కాన్సెప్ట్ 2 ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చదువుకుంటాం. అయితే మనం ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ నార్మల్గా ఎలా ఆన్సర్ చేస్తారు కాన్సెప్ట్, దీనికి ఎక్స్టెండ్గా రాయాలి అనుకుంటే ఎలా రాస్తారు అనేది కూడా క్లియర్గా రాశాను. ద ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఈజ్ ఏ పార్టికల్స్ విచ్ ఈజ్ ఏ డిస్క్రీట్ ఎంటిటీ with a position and momentum which moves according with the Newton's law of motion. అయితే ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మనం పొజిషన్ అండ్ మొమెంటం అండ్ అంటే ఒక పార్టికల్ యొక్క పొజిషన్ అండ్ మొమెంటం అంటే ఇట్లా కదులుతూ ఉంటాయి కదా, ఆ మొమెంటం గురించి. అంటే మొమెంటం అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇదేంటి డిస్టెన్స్ కదా, నువ్వు ఎలా వెళ్ళినా అది ఏమవుతుంది, మూవ్ అవుతున్నావు. సో దాని మూమెంటం అంటే ఎలా వెళ్తుంది అని. పొజిషన్ అండ్ మూమెంటం విచ్ మూవ్స్ అకార్డింగ్ విత్ ద న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. అంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ యూజ్ చేసి, అంటే ఇక్కడ వాటి యొక్క మూమెంట్ని, పొజిషన్ని ఈ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ యూజ్ చేసి ఈ లా యూజ్ చేసి వాళ్ళు చెప్తారనమాట కాన్సెప్ట్ 1 పార్టికల్స్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ 2 ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇది సెకండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. అయితే ఇందులో ఇది ఫిజికల్ ఎంటిటీ విచ్ ఈజ్ ఎ ఫిజికల్ ఎంటిటీ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎవ్రీ పాయింట్ ఇన్ స్పేస్. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం చేసాం, పొజిషన్ అండ్ మొమెంటం గురించి నేర్చుకున్నాం కదా. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క పొజిషన్ అంటే ఎలా వెళ్తుంది అని ఒక్కొక్క పాయింట్ మనం స్పేస్లో పాయింట్అవుట్ చేస్తారనమాట. That is provided by electric and magnetic fields which changes according to the Maxwell law of electromagnetism. అయితే ఇందాక మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ కాన్సెప్ట్ 2లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చదువుకున్నాం కదా, అది ఫాలో అయ్యేది ఏ లా అంటే మ్యాక్స్వెల్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ లాని ఫాలో అవుతుందని అర్థం. In the year 19,000, Max Planck published a theory of a black body radiation. 19,000లో మ్యాక్స్ ప్లాంక్ అనే ఒక సైంటిస్ట్ బ్లాక్ బాడీ రేడియేషన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దిస్ కాన్సెప్ట్ ఈజ్ నౌ కాల్డ్ అస్ ప్లాంక్స్ కాన్స్టెంట్. అయితే ఈ బ్లాక్ బాడీ రేడియేషన్లో ఒక కాన్స్టెంట్ని ప్రూవ్ చేశాడు అనమాట మ్యాక్స్ ప్లాంక్. ఆ కాన్స్టెంట్ ఒక వాల్యూ ఏంటి? 6.6 × 10⁻³ - 34 joules per second.